ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాలపు ధ్యానములు. ఈరోజు కీర్తనలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దీవారాత్రములు ధ్యానించువారు ధన్యులు. సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ఎవరైతే ధ్యానిస్తారో ఈ వాక్యములో ఒక మనిషి జీవితానికి సంబంధించిన సమాచారమంతా నిక్షిప్తమైంది. మనకు ముందు మన పితరులైన వారి జీవితాల్లో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ను కానీ, వారి జీవితంలో పొందుకున్న ఆశీర్వాదాలు కానీ, మేలులు కానీ, దైవాభిషేకం కానీ ఏది కావాలన్నా కూడా మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనకు రాయించాడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు గారు, నీ వాక్యము నా యొక్క హృదయంలో మంట పుట్టించినని అంటాడు. దావీదు గారు వాక్యాన్ని ధ్యానించేవాడు. దేవుని స్తోత్రం. నపుంసకుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అర్థం కాకపోతే ఫిలిప్పు గారు వెళ్ళి దాని యొక్క అర్థాన్ని చెప్పినప్పుడు వెంటనే అతను రక్షించబడినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. వాక్య ధ్యానం మనకి ఎంతైనా అవసరం. ఎవరైతే దీవారాత్రులు ఎప్పుడైతే వాక్య ధ్యానాన్ని చేస్తూ వారి జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తారో అద్భుతంగా విజయాన్ని పొందుకుంటారు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. వాక్యం ధ్యానించండి, విజయాన్ని పొందుకొని దేవుని స్తుతించండి. ఆమేన్.